కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. అందరికీ తెలుసు చేస్తూ ఉంటారు కాబట్టి ఈయన మాయ మాటలు మభ్య పెట్టే మాటలు ఇంతకాలం చూశారు. రేపు నాకు తెలిసి ఆ మీటింగ్లో కూడా ఇదంతా నా జనం, నేను ఇక్కడ నియోజకవర్గ ప్రతినిధిని, పాత సామర్థ్యం కదా, సొమ్మొకటి సోకొకటి, ఆ విధంగా చేసిన ఆశ్చర్యమానం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఈ కొత్త పార్టీ సైకిలా గ్లాసా ఏదైనా ఆ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రేపు జరగబోయేది మీరు చూస్తారు. ఈ నియోజకవర్గంలో ఈ నాయకులు ఎవరు చేశారనేది కాదు, దాన్ని క్లెయిమ్ చేసుకునేది ఎంతవరకు ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు. ఏదేమైనా రాష్ట్ర మొత్తం మీద సామాజిక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ధైర్యంగా చెప్పగల ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. బడుగు బలహీన వర్గాలనే వాళ్ళు ఇస్తారు, కానీ నా అని సొంతం చేసుకున్నది ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. దాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు. అలాగే ముందుకు పోతాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందుతూ, మీ అందరి మనల్ని పొందుతూ 24లో జరగబో ఎన్నికల్లో మా నినాదం వై నాట్ 175, దానికి అనుగుణంగా అడుగులేస్తాం. ఈ 4.5 సంవత్సరం ప్రజలకి చేరువయ్యామని నమ్ముతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, మాట తప్పని మనిషి జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన తెలియదు ఏంటంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, కలిసి చెప్తున్నారు. ఓటు వచ్చిన వాళ్ళు కానీ కలిసి వచ్చిన వాళ్ళు కానీ కలవాల్సి ఉంటుంది ఎందుకని చేస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నాకు తెలియదు కాదు. స్వీట్లు పంపించారు నిన్న, ఇంట్లో లేనప్పుడు కూడా ఇంట్లో పెట్టారు. ఇవన్నీ తెలిసినాయి. కొందరు విధి లేక డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. నువ్వు ఇదిగో తీసి నీకు తెలుసు కదా, ఒక లిస్టుతో తీసుకువచ్చారు. మా డీసీపీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ముందరున్న ఆయన మా పార్టీ ఆయన క్యాలెండరు స్వీట్లు అన్నాడు. ఆయన వెనక ఎవరున్నారు? ఆయన డీసీపీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్తా ఉంటారు, నాకెప్పుడు పంపించాడు? ఓ నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను, అప్పుడు నా లిస్టులో ఉంటుంది. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అంతే చెప్పిన. మాన్ నమాన్ మేతర మెహమాన్ నానుడు ఒక సామెత. చీకటి రాజకీయం అంటేనే అది. ఏం ధైర్యంగా ఎందుకు ఫోన్ చేయటం లేదు, ధైర్యంగా ఎందుకు కలవటం లేదు, ధైర్యంగా ఎందుకు రావటం లేదు? రాజముద్ర అన్నారు కదా, పార్టీ మారిన ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఆ పార్టీ అనౌన్స్ చేసింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కండువా కప్పుకున్నాడు. నేను చెప్పాను కదా, ఎక్కడా లేనివాడు చీకటి రాజకీయం. అందుకనే చెప్తున్నాను. అదే నేను చెప్పాను కదా, నేను ధైర్యంగా చెప్తున్నాను. సో వీలుగా కాదు, నీకు టౌన్లోనే తెలుసు, నాకు ఊళ్ళల్లో కూడా తెలుసు.
ఏ సర్పంచులు ఫోన్ పోతుంది, ప్రతి ఒక్కరూ మాకు తెలియజేస్తాము. మనస్ఫూర్తిగా ఎవరు పోవటం లేదు. రేపు అందుకనే వాళ్ళని జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఏదో బర్త్డే సెలబ్రేషన్ ఉన్నా లేకపోతే ఇంకో ఇంట్లో ఫంక్షన్ తీసుకొని వచ్చేసి వాళ్ళకి తెలియకుండా కూడా కండువా కప్తారు. ఏ కండువా కప్తాడో కూడా తెలియదు. ముందర మనకు తెలిసి ఉండాలి కదా ఏ పార్టీకి పోతున్నాం, ఎక్కడ పోటీ చేయబోతున్నాం. తెలియనప్పుడు నలుగురు వెంట పట్టుకొని వాళ్ళు కూడా వేసేస్తారు. ఇంకెక్కడా లేదు. ఇది నిజం. దీన్ని చీకటి రాజకీయం ఉంటుంది. సార్ మరి వెంగళగిరి ఎంపీపీ కానీ డక్కిలి బాలాయపల్లి జడ్పీటీసీ కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా పాల్గొనలేదు. ఇటీవల వెంగళగిరి ఎంపీపీ ప్రభుత్వం మీద కొంచెం అధికారికంగా అసంతృప్తి కూడా వినిపించింది. సమన్వయకర్తగా నిజం ప్రభుత్వం మీద ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం మీద ఏదైనా ఉంటే షార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మా కౌన్సిలర్స్ ఉన్నారు, మా కమిషనర్ మీద కూడా కంప్లైంట్ చేస్తాం. వారిద్దరి మధ్య సయోధ్య ప్రభుత్వం సమన్వయకర్తగా నా పని కాదు. వెంకటగిరి నియోజకవర్గం కావాల్సిన పనులు, కావాల్సిన నిధులు తీసుకుంటారు. ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు లేదా నియమించబడ్డ పార్టీ అధినేత ద్వారా నియమించబడ్డ నామినేటెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు పోవడం. కొందరు ముందరు వచ్చారు, కొందరు వెనక వస్తారు. నేను ఎవరిని విడవను, వదలదలుచుకోవాలా. మొన్న ఈ మధ్య కూడా చెప్పినాను, నా తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఇప్పుడు 23 కూడా పోయింది. నేను 23లో చెప్పిన, 24 సంవత్సరం వచ్చింది. 3 నెలలు కూడా సమయం లేదు. మేబీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారేమో, పార్టీలో ఉండాలా లేదా అని తర్జన పడుతున్నారేమో. మాయ మాటల్లో ప్రలోభాలకు లొంగద్దని అందుకే చెప్తున్నారు. చీకటి రాజకీయం చేసేవాళ్ళు కొందరు ఓపెన్గా, నిర్భయంగా, సింగిల్గా మా జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మేమందరం నడుస్తున్నాం. మాకు తెలిసిన పద్ధతి అది. అందుకని అందరినీ సమన్వయం చేసుకుని, అందరినీ కలుపుకొని, అందరినీ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత పెద్దలుగా మా మీద ఉంది. తప్పకుండా మేము చేస్తాం, అందరికీ న్యాయం చేస్తాం, అందరం సంతోషంగా ఉంటాం. లాస్ట్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైఎస్ఆర్సీపీ స్థాపించాడు. అదే తరహాలో తెలంగాణలో పుట్టిన వైఎస్ఆర్ కూతురు షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాబోతుందని సమాచారం వస్తుంది. దీని మీద వైసీపీ ఏదైనా స్పందించింది? మామూలుగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే చాలా మంది అందరూ తిరుపతికి వచ్చి మొదలు పెడతారు. ఇప్పటి వరకు నాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను మాధ్యమాల ద్వారా, ముఖ్యంగా హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్ అన్నట్టు, కేరళమ్మ కొడుకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని మాత్రం తెలుసు. పెళ్లి కూడా డేట్ ఫిక్స్ అయింది. ఈ పార్టీది జరుగుతుందా లేదా అనేది నాకు తెలిసినటువంటి ఊహాగా. జరిగితే మంచిది, జరగకపోతే మంచిదని నేనైతే చెప్పలేదు. జరిగినప్పుడు తర్వాత మీకు మీ ప్రశ్న జవాబు చెప్తాను. ఈ రోజుకి మనందరికీ, మన రాష్ట్ర ప్రజలకు, మన వెంకటగిరి ప్రజలకే కాకుండా మన పోలేరమ్మ రేపు రథయాత్రలో కూడా అక్కడ దగ్గర ఆగి ఆ నాయకులందరూ కూడా పోలేరమ్మ దర్శించుకొని ఆ ఆశీస్సులు పొంది మన పార్టీ, ఈ ప్రభుత్వం ఇలాగే ప్రజల కోసం పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉంటారని నమ్మకం. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూరు రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.